చేస్తున్నాను. మరి ఒక చరణాన్ని పాడుకుందామండి. మనకందరికి వచ్చినటువంటి పాటే ఇందాక పాడాం కదండి, ఆ పాట పాడుకుందాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేవు చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే హృదయములు జారకి, తడిపెను నీ తనువునే హృదయములు జారకి, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిన్ను వెళ్ళనలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఈ యొక్క సమయంలో 6వ మాట వివరణ అన్న ఎలీషా రాజు గారు వచ్చి వివరిస్తారు. దేవుని స్తోత్రంలో మరి సేవకులకు, పెద్దలకు, విశ్వాసులకు, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనం చెప్తున్నాను. మరి ఇంతవరకు చక్కగా 5 మాటలు కూడా చక్కగా మాట్లాడారు. మరి ఘనత మహిమ ఎవరికి చెల్లాలండి? దేవునికే మహిమ ఘనత చెల్లాలి. ఇప్పుడు ఆయన చాలా భారంతో చూడండి, యెరూషలేము వీధుల్లో కార్చుకుంటూ రక్తం, చాలా వీధుల్లో రక్తం అయిపోతున్నప్పటికీ ఆయన శక్తి తెచ్చుకుని సమాప్తమైనదని చూడండి, అది యేసు ఆశీర్క పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అంటే తండ్రి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నాడు ఇక్కడ. చూడండి, యేసుప్రభు గారికి ఎప్పటి నుంచి బాధ్యత ఉందంటే, మరియా యేసేపులు వెతుకుతున్నారు ఎవరిని? యేసుప్రభు గారిని. అప్పుడు వచ్చి యేసుప్రభు గారిని అడుగుతున్నారు, మీరు ఎక్కడా, నువ్వు ఎక్కడున్నావు, నీ కొరకు నువ్వు వెతుకుతున్నావు అంటే, అప్పుడు 12 సంవత్సరాలు ఉన్న యేసుప్రభు గారు ఏమన్నా తెలుసా? నా తండ్రి పని మీద ఉన్నాను అంటే, ఎందుకు ఆయన ఈ పని మీద, ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది ఆయన అంటే, యోదేను తోట మరి ఆదాము అవ్వలు అక్కడ పరిశుద్ధంగా ఉన్నది, అక్కడ అపవిత్రం జరిగిపోయింది. ఎవడు అంటారు? సాతానుగాడు ప్రేరేపించి అవ్వ చేత పండు తినిపించి, ఆ పండు తినకముందు పరిశుద్ధంగా అంటే మహిమా శరీరం కలిగి ఉన్నారు వాళ్ళు. పండు తిన్న తర్వాత మహిమా శరీరము కోల్పోయారు. ఇక్కడ మనం చాలా గమనించాలి. నేను ఎక్కువ క్లుప్తంగా మాట్లాడతాను. మీరు దేవుడు గడిచిన సంవత్సరం నుంచి సంవత్సరం మనల్ని కాపాడాడంటే ఆయన ఉచితమైన
కృప. చూడండి, ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే, దేవుని కుమార్తెలు. గుర్తుపెట్టుకోండి, మీరెవరు వేస్ట్ మనుషులు కాదని గుర్తుపెట్టుకోండి. దేవుడు నిజమైన దేవుడు. ఆయనకి రావాల్సిన పని ఏంటండి? చెట్ల కోసం వచ్చాడా? జంతువుల కోసం వచ్చాడా? ఎందుకు వచ్చాడండి ఆయన? మన కోసం. అంటే మన ఇక్కడ జీవితం ఎలాంటిదంటే, బతికితే 60 లేకపోతే 70, జీవితం మరో జీవితం లేదు. కానీ దేవుడు సమాప్తమైన తర్వాత ఇంకో జీవితం ఉంది. ఏంటది? నిత్య జీవితం. ఆ జీవితం కోసం మన పాటలండి బాబు ఈ లోకంలోను. ఎందుకు ఈ పాటలంటే, సాతాను గడెట్టిన చూడండి, సర్వ సృష్టిని సృజించిన యేసుప్రభు గారు సృజింతే వాడు అన్నాడు, ఒక్క నిమిషంలో లోకం చూపించి నాకు మ్రొక్కు, నీకు నేను సర్వలోక మహిమను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఏంటండి, ఆయన సృజించాడు, దేవతలని ఆయన సృజించాడు, అన్ని ఆయన మొక్కడం ఏంటి? అందుకే దేవుడు సమాప్తమైంది. అక్కడ సాతాను గారిని తలక్క సెదుగొట్టాడు. ఎక్కడ? సిలువలో. సిలువ అంటే మహాభయం సాతాను గారికి. అందుకే మొదటి ఆదాము పాపం తీసుకొచ్చాడు, మరి సెకండ్ యేసుప్రభు గారు ఏం తీసుకొచ్చారండి? జీవించు, నిత్య జీవం. దానికి ఇంకా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాదు, అక్కడ అది మరణమే లేదు. మరి మీరు ఆ విధంగా మరి కోటాను కోట దేవదూతల మధ్య, కేరేబుల మధ్య ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ లోకంలో మనం జాగ్రత్తగా జీవించాలి. మన ఇష్టం వచ్చినట్టు జీవించ కుదరదు. ఒక తండ్రి ఏమి బాధ్యత, యోహాను 14లో ఉందండి, తండ్రి చెప్పింది నేను చేస్తానని యేసుప్రభు గారు చెప్తున్నారు. మరి మనకు బాధ్యత ఉన్నది. చెప్పండి, యేసుప్రభు గారు సిలువ మీద కేకేస్తే ఏమైంది తెలుసండి? బండ బద్దలైంది, భూమి వణికిపోయింది. మత్తయి సువార్త 20లో ఉంటుంది, చదవద్దండి. భూకంపం వచ్చింది, పరిశుద్ధులు లేచారంట, పరిశుద్ధ శరీరాలు లేచినాయి అంట. అక్కడ యెరూషలేము మహాపట్టణంలో తిరిగారంట, మనుషులు లేచారంట. అక్కడ ఒక్క కేకకి అక్కడ దేవాలయం తెర తిరిగి ఓడిపోయింది. ఏంటి ఆ దేవాలయం తెర అంటే, మనకు దేవునికి అడ్డున్న తెర ఏమైంది? తిరిగిపోయింది. అందుకే మనం ఆరాధించవలసింది ఎవరినండి? యేసుప్రభు గారిని. మనం అసామస్యగా తీసుకోవద్దండి. దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అందరూ మనం భయభక్తులు కలిగి దేవుని యందు బిడ్డలుగా జీవించాలి. మన జీవితం ఎంతలో ఉండి అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటిది. మనం చెప్పలేం కదండి, సమస్తమైందని చెప్పగలదు మనం. మన వల్ల ఎప్పుడు నెక్స్ట్ మినిట్ మంది కాదు. అదే యేసుప్రభు గారు అన్నారు, సమస్తం జరిగించాడు, ఆయన చిత్తం అంతా జరిగించాడు. ఏమి కోల్పోయా మనం, ఏమి మానవుడు కోల్పోయాడో అది మరలా ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే మనం పుట్టినోళ్ళు ముందు యుగముకైనాను, ఇప్పుడున్న యుగంకైనాను, రాబోయే యుగంకైనాను ఆయన ఒక్కసారి వేళ ఉదయించేయడండి క్రయాదానాన్ని. చూడండి, ఇదివరకు ఎలా అంటే పూర్వకాలంలో ఎవరినైనా శిక్షను తప్పించాలంటే నాణ్యములు కానీ బంగారం కానీ ఏదో చెల్లించాలి. మరి ఈయనేం చెల్లించారండి? పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు ఆయన కలువరి సిలువలో. ఎవరండి మన కోసం ప్రాణం పెట్టేది? చాలా ఘోరంగా ఆయన హింసించారు. ఎవరు కాదు, మన వాళ్ళే. చూడండి, సృష్టిలో 6వ రోజు మానవం చేశారు, మరి 6వ మాట సమాప్తమైంది. అలాగే పిలాతుకి దగ్గర యూరోప్ దగ్గర 6 సార్లు తిప్పారంటండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇతను నీతిమంతుడు, ఈయనలో ఏమీ దోషములని చెప్తున్నారు. కానీ అక్కడ ఏం గెలిచిందండి? మనుషుల కేకలు గెలిచినాయి అక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి. మీరు అనొచ్చు, ఏ విధంగా జీవితామండి? పరిశుద్ధంగా అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే. చూడండి, పేతురును వాళ్ళు 120 మంది కలిసి ఏక మనసుతో ఉన్నారా? ఎవరి భేదాలు ఉన్నారా? ఏక మనసు ఉన్నప్పుడు ఏం వస్తుందండి? పరిశుద్ధాత్మ వస్తుంది. మనలో పరిశుద్ధాత్మ ఉన్నదంటే ఏముండదండి? అపవిత్రం ఉండదు. సాతాను గారు మనని టచ్ కుదరదు. ఎలా తెలుసు అంటే, యోబుని ఏమన్నాడని సాతాను గారు, నువ్వు ఆ కంచి తీసే, నేను చూసుకుంటాను, అప్పుడే దూషించేస్తాడని చెప్పింది. కానీ
మరి దేవుడు తీస్తున్నాను చూసుకోమన్నాడు. ఎవరు నెగ్గారు? దేవుడే. ఎప్పటికైనా దేవుడే నెగ్గుతాడు. ఆ సర్వ మహిమనిచ్చేస్తానన్నాడు. కానీ దేవుడు ఆ శిలువ మీదే తలకాయ సెదగొట్టాడు. ఎందుకంటే ఆదాము అవ్వ వాళ్ళ చేతి మీద పెట్టారు. ఎవరి చేతి మీద? సాతాను గారి చేతులు పెట్టారు. ఆ సాతాను గారి చేతుల నుంచి పత్రాలు తీయాలంటే యేసే కంపల్సరీ శిలువలో మరణం చేయవలసి ఉన్నది. అందుకే రోమ చూడండి, ఆయన ధర్మశాస్త్రం కూడా సమర్థించాడు. చూడండి 10:4 రోమ. విశ్వాసించు ప్రతివానికి విశ్వాసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అందుకే చూడండి ఫిలిప్పీ 4 ఉంటుంది, సొంత పనులు చూసుకుంటున్నారంట. ఎవరో? మనం. దేవుని కార్యములు ఎవరో చేయట్లేదంట. దేవుని కార్యం ఇష్టమని చేస్తే మనకి సొంత పని అంటండి. అందుకే అపోస్తులు అంటున్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏం ప్రకటించకపోతేనండి? మరి జీతం ఏది అన్నాడు. చూడండి ఒక్కసారి చూద్దాం. ఇది 1 కొరింథీ 9:16. ఒక్క నిమిషమా, 16 చివరినండి. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల ఏం దొరుకుతుందండి? జీతము దొరుకుతుందంట. అసలు జీతం అంటే ఏంటి? చూడండి, రక్షణ అని ఎక్కువ మనం కొత్త నిబంధనలు చూస్తాం, పాత నిబంధనలు తక్కువే. ఉందంట అసలు పాత నిబంధనలో? చూద్దాం. కీర్తనలో 96:2 చూడండి. అనుదినము చూడండి, అక్కడ ఉంటుంది. కీర్తనలో 96:2 అనుదినము ఆయన రక్షను సువార్తను ప్రకటించుడి. అది సరిపోద్దండి. చూడండి ఎస్సీలో కూడా ఉంది. అది మనకి ముగించుకొచ్చేస్తున్నాను నేను. ఇక్కడ మరలా చూద్దాం. 1 కొరింథీ 9:17 చూద్దామండి. జీతం ఏంటన్నది. అయితే 18 చూద్దామండి. అయితే అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించటే. ఇప్పుడు ఏం చేయాలి? మనం జీతం ఇచ్చుకోవాలంటే సువార్త ప్రకటించాలి. మీరు నిజంగా యేసయ్యని నమ్ముకున్నారంటే, దేవుడే రక్షకుడు అని మీరు నమ్ముకున్నారంటే ఖచ్చితంగా మన మీద భారం ఉన్నది. ఇక్కడ తండ్రి ఇస్తున్న భారం ఆయనకు నెరవేర్చాడు. మరి మనమేం నేర్చుకోవాలి? మన పని మీద మనమే ఉండాలా? లేదే, మన మీద కూడా బాధ్యత ఉన్నది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఓన్లీ పాస్టర్లు సేవకులే కాదు, ఇక్కడున్న ప్రతి విశ్వాసం మీద ఒక భారం ఉన్నది, ఒక బాధ్యత ఉన్నది. ఏంటి ఆ బాధ్యత అంటే సువార్త ప్రకటించాలి. చూడండి, ప్రకటించకపోతే ఎవరికి శ్రమ అంటున్నారు? పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూడండి, లాస్ట్ ముందు చెప్తాను నేను. సువార్త ఉచితంగా ప్రకటించటే నా జీతము నిత్య జీవము. పరలోకం పొందుకోవాలి. మనం ఏం కావాలని? మనకి పరలోకం పొందుకోవాలి. నీతిగా, యథార్థతగా, న్యాయంగా జీవించాలి ఈ లోకంలో. అప్పుడే మనం పరలోకం పొందుకోగలుగుతాం. అందుకే అంటున్నాడు, నిజముగా నశించేవాడు నిజముగా మొర్ర పెట్టువాడంట ఆయన సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టాలి మనం. ఎలాకాలం దేవుని సన్నిధులు తీసుకోవద్దు. నిజంగా మొరపెట్టువాడికి, యథార్థవంతులకి ఏ మేలు చేయకు మానడంటండి ఆయన. యథార్థంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడు. చూడండి, మనం పాపం చేస్తే మన రూపంలో ఆయన జన్మించాడు. ఆయన మరి దేవతలు పాపం చేసి జన్మించాడు ఆయన? లేదే. అంటే మనమంటే ఎంత ఇష్టం అంటారు దేవుడికి? చాలా ఇష్టం. దాన్ని వర్ణింప సఖ్యం కానిది అది. అంత కలువరి శిలువలో దేవుడే ఎండి, పరిశుద్ధుడే ఎండి, దాసుని స్వరూపం, విడిచిపట్టని భాగ్యము, దాసుని స్వరూపంలో ఆయన రావాల్సి వచ్చింది. మనకంటే ఆయన భయంకరంగా, చూడండి,
ముళ్ళు కిరీటం వెళ్ళి పెడితే రక్తం ఇలా కంట్లో పెడితే గుద్ది అరిచేతి కొడుతున్నారంట. వచ్చిమన్నారు, ఎవరు కొట్టారు చెప్పమంటున్నారంట. ఎంత బాధలు పడ్డాడండి యేసుప్రభు గారు, మన కోసం ఎంత శ్రమ పడ్డాడండి ఆయన. అందుకే మరి సమస్తము చదువుదాం మళ్ళీ దాన్ని. యేసు సిర కనిపించుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరి నిజంగా దేవుడు మరి ఆ విధంగా చేయకపోతే దేవుడు ఏం చేశాడు అంటారు కొంతమంది కదండి. దేవుడిని ఎందుకు మేము కొంతమంది అన్యులు అడిగితే ఏం చేశాడు దేవుడు అడుగుతాడు. నరకం నుంచి తప్పించాడు, సరిపోదా మనకి? నరకా నుంచి తప్పించాడు. ఆమేన్. ఆయన మన నరకా నుంచి తప్పించాడు, ఎవడును నరకములోకి వెళ్ళకూడదని. కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నరకం అంటే అగ్ని. ఎక్కడ అగ్ని అంటారో అక్కడ అగ్ని. కానీ మనిషి ఇక్కడ మనిషి, అక్కడ పురుగు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను, అగ్ని ఆరదు పురుగు సావదు. ఇక్కడేమో అగ్ని, అక్కడ కూడా అగ్ని లేకపోతే నిప్పు అనుకోవచ్చు. కానీ మనం మనుషులము ఎలాంటి వారమంటే అక్కడ పురుగులు. ఎంత హీన. అందుకే దేవుడు అన్నాడు, నరకములు ఏ వ్యక్తి వెళ్ళకోకుండా కాపాడాలనే దేవుని ఆశ. అందుకే మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది. ఆయనే తండ్రి ఎలా బాధ్యత తీసుకున్నాడో యేసుప్రభు గారు తండ్రి చెప్పింది, అలాగే మనం కూడా బాధ్యత తీసుకోవాలి. ఏమని? యేసయ్య ప్రతిదీ నీ సేవలో ఉంటాను, నీ యందే ఉంటాను అని చెప్పి మరి సమాప్తమైందని మనం కూడా అనాలని కోరుతూ ఈ మాటలు దేవుడిని గాక.